ఫ్రెండ్స్, ఇవాళ మనం డెత్ ఆఫ్ యూనికార్న్ తెలుసు కదా. అవి వింత అంటే ఏమో నాకు తెలీదు. దీని మీద చాలా హిస్టరీ ఉంటది, అంటే వినుంటది మామూలుగా. బట్ కాకపోతే అవి అక్కడ అంటే ఇప్పుడు ఏమో నాకు నిజంగా తెలియదు. మ్యాజికల్ జంతువులు అలా ఏదో అంటారు. మూవీ స్టార్ట్ అవగానే ఏలియట్ ఇది కళ్ళజోడు పెట్టుకున్న అతని యొక్క డాటర్ వాళ్ళ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి ఏలియట్ బేసిక్ గా ఒక కంపెనీలో పనిచేస్తాడు. ఆ కంపెనీ ఓనర్ ఇంకో 2 days లో గట్టిగా తుమ్మితే వాళ్ళ నైట్ గా కూడా చచ్చిపోయే ఛాన్స్ ఉందంటాడు. ఏదో భయంకరమైన జబ్బు ఉందంట, అది లాస్ట్ స్టేజ్ లో ఉందంట. సో వాడు చచ్చిపోయే లోపు మన ఏలియట్ ని పిలిపించి ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాడు, వైస్ ప్రెసిడెంట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈడేమో కొడుకు కాదు, బంధువు కాదు, ఏం లేదు, జస్ట్ ఎంప్లాయీ. ప్రమోషన్ ఇచ్చి వైస్ ప్రెసిడెంట్ చేస్తాను నిన్ను, నా ఫామ్ హౌస్ కి వచ్చాయని పిలిపించుంటాడు. ఏలియట్ అయితే పెచ్చ హ్యాపీ ఉన్నాడు, ఆడు పోతా నాకు లాభం వస్తుందని. అప్పుడే వాళ్ళ బాస్ ఫోన్ కూడా చేస్తాడు. ఫోన్ చేసి నువ్వేమో నా కొడుకు వంట ఆకలి చూపులకి ఏమైనా పిలుస్తున్నావు అనుకుంటున్నావా, ఓ టైం చెప్పాను, మీటింగ్ ఆ టైం అని చెప్పాను, నువ్వు ఇంత లేట్ అయింది అని గోల చేస్తూ ఉంటాడు. వీడియో సార్ ఇంకాసేపులో వచ్చేస్తాను, పక్కనే ఉన్నావు అంటూ ఉంటాడు. ఇంకో పక్కకి పిచ్చిగా తుమ్ములు వస్తా ఉన్నాయి, డస్ట్ అలర్జీ ఉన్నట్టుంది. వీడికి సైనస్ కూడా ఉంది, సర్జరీ చేసుకోలేదు ఏ మనిషిలో. ఇటు సైడ్ వీళ్ళ కూతురేమో నా మొహం అంతా పింపుల్స్ వచ్చేసాయి, నన్ను పింపుల్ పిల్ల అని పిలుస్తున్నది. ఈడేమో ఈ ఏజ్ లో పింపుల్స్ రావడం సహజమే పిల్ల. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా రోడ్డు మీదకి వచ్చింది, ఏదో ఇటు చూసుకోకుండా దపక్కని గుద్దేస్తాడు. ఏందా అని చెప్పి రాడ్డు పట్టుకుని ఎలుగుబంట ఇంకేమైనా జంతువు వచ్చిందా అని భయంగా పోతా ఉంటే అదొక యూనికార్న్, బేబీ యూనికార్న్. షాక్ అయిపోతాడు. యూనికార్న్ ఏంటి, అది భూమి మీద ఉండడం ఏంది, దీని గురించి కథలుగా చదువుకోవడమే తప్ప ఒరిజినల్ గా ఎట్టు ఉంటదని తెలియదు. ఈ అమ్మాయి దాన్ని అలాగే చూస్తూ ఉంటది. అప్పుడే బేబీ యూనికార్న్ వాడికి ఖచ్చితంగా నెత్తి మీద నుంచి అడ్డంగా ఒక కొమ్ము వచ్చింది, అది మెరుస్తుంటే పోయి పట్టుకుంటది. పట్టుకోగానే అది ఏదో డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిపోయిందేమో అన్నట్టు ఫీల్ అవుతుంటది. చాలా ఎంజాయ్ ఫీల్ అవుతూ ఏదో మూడ్ లోకి వెళ్ళిపోతూ వింతగా అనిపిస్తూ ఉంటది. ఎంజాయ్ చేస్తా ఉంటే సడన్ గా మోహన్ నీళ్లు పడుతున్నట్టు ఉంటాయి. మంచి మూడ్ లో ఫీల్ అవుతా ఉంటే ఏంది మోహన్ ఏదో పడుతుందని చూస్తే ఇలా బాబు సుత్తెత్తుకొని సగం బతుకుని యూనికార్న్ మొత్తంగా చంపేస్తుంటాడు. పాప భయపడిపోద్ది. ఓయబ్బో ఓయి నాయనో ఎందుకంటే చేస్తామని ఏడుతుంటే ఇదేదో స్పెషల్ జీవి అడవిలో పడి తిరుగుతుంటుంది, దీన్ని చంపేస్తే మన మీద కేసులు పడతాయి, కావాలంటే దీన్ని పూర్తిగా చంపేసి డిక్కీలో పడేసి వెళ్ళిపోదాం, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏలో పడేద్దాం అని చెప్పి దాన్ని చంపేసి ఉంటాడు. మొత్తం మీద ఈడైతే ఇప్పుడు ఓడాలి, ఈ ముసలోడినేమో ఒడియాలు. ఈడ ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ చచ్చిపోతాడంట. రెడీగా ఉన్నాడు, వాళ్ళ వైఫ్ పిల్లలు అంతా రెడీగా ఉన్నారు. ఈడు ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాడు, మిగతా మొత్తం అంతా మందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఒడియాలు కూడా ముసలోడు వల్ల చెప్తాడు, నేను నా చావును అంగీకరించాను, నాకు వచ్చింది మామూలు జబ్బు కాదు, చాలా భయంకరమైన జబ్బు. అయితే నేను నిన్ను ఎందుకు పిలిపించానంటే మన కంపెనీ చాలా పెద్దది, $1 million కంపెనీ. ఎప్పుడు దాన్ని నేను ఒక్కడనే చూసుకుంటూ ఉండేవాడిని. కనిపిస్తుంది కదా ఇది నా పిల్లం, ఆ పక్కనే సరిగ్గా ఎటో దిగుతా ఉంటాడు, చూడు సరిగ్గా నువ్వు నిక్క వేసుకుని కనిపిస్తాడు, వాడు నా కొడుకు. నిక్క వేసుకున్నాడు కదా అని చెప్పి బొడ్డోడు అనుకునేవు, నీకు తమ్ముళ్ళ ఉంటాడు, ఇప్పటికే నిక్క వేసుకుని దిగుతుంటాడు. ఇప్పుడు నేను చచ్చిపోతాను కదా అని చెప్పి నా కంపెనీని తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టా అనుకో, దాని తర్వాత నేను ఈ రోజు సాయంత్రం చచ్చిపోతే వీళ్ళు మన కంపెనీని రేపు సాయంత్రం చంపేస్తారు. అంత టాలెంటెడ్ ఫెలోస్ వీళ్ళు. సో నా తర్వాత అంతే గొప్పగా కంపెనీని చూసుకోగలిగేది నువ్వు ఒక్కడివే. అలాగని చెప్పి నా కంపెనీ మొత్తం నీకు ఇచ్చేయగలనా? లేదు, ఎందుకంటే నువ్వెవడో నేనెవడో. అందుకే జస్ట్ మన కంపెనీకి నేను వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నాను. ప్రెసిడెంట్ అయితే నా పెళ్ళామో లేకపోతే ఆ నిక్కలు చచ్చినోడో ఎవడో కూడా సీట్ లో కూర్చో ఉంటది. అలా కూర్చొని రోజు టైంకి భోజనాలు చేయడం తప్ప ఇంకేం చేయలేదు. సో మన కంపెనీ అంతా నువ్వే చూసుకోవాలి, నేను వైస్ ప్రెసిడెంట్ చేసేస్తున్నాను, ఏం బాధపడమాక, నీకు 3% శాలరీ హైక్ ఇస్తానులే, షేర్ ఇచ్చేది ఏం లేదు. ఈడేమో నాకు తెలియదంటూ ఏముంది సార్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాకు మొత్తం తెలుసు కదా. ఇప్పుడు డాక్యుమెంట్లు అవి తీసి సైన్లు అగ్రిమెంట్లు అవి చదువుతా ఉంటాడు, సైన్లు చేయాలి, సైన్ చేయండి పని అయిపోతుంది నేను పోతా అంటే వీడు లేదు అప్పుడే కాదు నేను సైన్ చేస్తాను, ఇవాళ నైట్ దాకా టైం ఉందని చెప్పాడు కదా డాక్టర్, నేను చచ్చిపోయానికి ఎందుకు ఆవేశం. ఫస్ట్ గా నేను నీతో నీ కూతురుతో పాటు కొంచెం టైం స్పెండ్ చేసి బాగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎప్పుడు నేను నీతో సరిగ్గా మాట్లాడలేదు అని అంటూ ఉంటే అప్పుడే మనం వీళ్ళ కూతురుని చూస్తాం. వీళ్ళ కూతురు అమ్మాయి కదా రూమ్ ఇచ్చారు, రూమ్ కి వెళ్ళిపోయింది. రూమ్ కి వెళ్ళి మొహం తుడుచుకుంటా ఉంటది. మొహం అంతా ఇట్టే తుడిచి ఫేస్ అంతా పింపుల్స్ చేసేసుకున్నట్టుంది. అది పింపుల్ ఫేస్ అని చెప్పి ఏడుస్తా ఉంటది. కానీ ఇల్లు ఇప్పుడు ఒకసారి అలా తుడుచుకోగానే ఫేస్ మీద ఉన్న యాక్ని పింపుల్స్ మొత్తం ఒక్కసారిగా మాయమైపోయాయి. ఇదంతా అయిన జస్ట్ ఆ యూనికాను రక్తం ఈ అమ్మాయి బాడీ మీద పడిలా, దాని వల్లే అయింది అని చెప్పి మనకు తెలుసు. చూడగానే ఈ అమ్మాయి షాక్ అయిపోయి వెంటనే వాళ్ళ డాడీని పిలిపించి డాడో అని పిలిస్తే వాళ్ళ డాడీ వస్తాడు. పాప ఇక్కడ ఏదో తేడాగా ఉంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే వాళ్ళ డాడీ వచ్చి అప్పుడే వెళ్ళిపోదాం, ఇప్పుడే కదా మనం వచ్చింది. ఆ ముసలోడు ఒడియాలుగాడు మనల్ని లేదో వాడు సొంత పిల్లల్లా ఫీల్ అవుతున్నాడు. చచ్చిపోయే ముందు మనతో మాట్లాడదామని చెప్పి అంటున్నాడు. వాళ్ళ కొడుకు నిక్కగాడు వాడు ఆడో దిగుతున్నాడు, వాడితో కూడా కాదు. కాసేపు అయితే డీల్ అయిపోద్ది, మంచిగా మనం వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతాయి. కొంచెం సేపు ఉండి ఏం కాదంటే అప్పుడే ఇలా బండి లోపల నుంచి పెద్ద సౌండ్లు వస్తా ఉంటాయి. బండి వేసుకొచ్చేది కదా, ఏంటి సౌండ్ అని చెప్పి అందరూ షాక్ అయిపోయి ఆ బండి సైడే చూస్తా ఉంటారు. వీడు కూడా అలా బయటకు వచ్చి ఆ కార్ లోపల ఏం సౌండ్ అని చూస్తా ఉంటే ఆ లోపల ఏమని తెలుసుగా, భయంకరమైన సౌండ్ల నుంచి ఆ కిటికీ పగల కొట్టుకుంటూ లోపల నుంచి యూనికాన్ తల బయట పెట్టి చూస్తా ఉంటది. ఆ యూనికాన్ లోపల నుంచి
నుంచి గట్టిగా అరుస్తా ఉంటే ఆ పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఆంటీ ఉంటది. ఆవిడకి ఇదేందో అర్థం కాదు, తుపాకీ తీసుకుని బయట నుంచి టాపామని కాల్చేస్తుంది. పాపం యూనికార్న్ అక్కడికక్కడే పడి చచ్చిపోయింది. అంతా కలిసి పాపం ఆ యూనికార్న్ చుట్టూ నుంచొని చూస్తా ఉంటది. ఇలా మమ్మీ అడుగుతా ఉంటది ఒడియాలు వాళ్ళ వైఫ్, ఏంటి తేడాగా ఉంది, జంక కాదు పోటీలు కాదు, మధ్యలో నుంచి ఏదో కొమ్ము కూడా వచ్చినట్టుంది, అసలు ఏటిది అని చెప్పంటే అప్పుడే నిక్కడవాడు, ఏంది మమ్మీ మరీ దారుణంగా ఉన్నావు నువ్వు, ఆ మాత్రం అర్థం కావట్లేదు, చిన్నప్పుడు కార్టూన్ చూసేదాన్ని నేను ఇప్పటికీ చూస్తుంటాను కదా, పొద్దున కార్టూన్ ఛానల్ చూపించాను కదా నీకు నేను, ఇది యూనికార్న్ పిల్లదే. ఇంకా ఈడు కూడా ఓకే మనం ఎంత దాచిపెట్టినా వేస్ట్, మొత్తం అందరికి తెలిసిపోయింది, యాక్చువల్లీ ఇదంతా నా వల్లే అయిపోయింది, ఓడియాలంకులు నేను వస్తా ఉంటే కరెక్ట్ అయినా ఫోన్ చేసి గొడవ చేసావు ఎక్కడా అని చెప్పి, నువ్వంటే నీకేదో ఉంది, నీకు టైం అయిపోయింది, కాల్ చేస్తాం, మాకు చాలా టైం ఉంది అందుకే స్లోగా వస్తున్నాం, ఆ గొడవలో నేను చూసుకోకుండా అలా బండితో పోయి గుద్దేశాను, అయితే దీని లోపల ఏవో శక్తులు ఉన్నాయేవో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి అంటాడు. అట్టట్టా అని చెప్పి ఒడియాలోడు అడిగితే అప్పుడే పాప నా ఫేస్ మీద దీని రక్తం చుక్కలు పొద్దున పడ్డాయి, పడిన కాసేపటికే నా ఫేస్ మీద ఉన్న యాక్ని మొత్తం మాయం అయిపోయింది, అసలు ఏం లేనట్టు అయిపోయింది. ఏలేటు గారు కూడా అంటాడు, నాకు కూడా గుర్తొచ్చింది మీ ఎదవ కొంప ఏడ కట్టి చచ్చావో నాకు తెలియదు కానీ చల్లగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఇదంతా ఉండటం వల్ల నాకు తెగ తుమ్ములు వస్తున్నాయి, దీని రక్తం నా మీద పడిన నెక్స్ట్ సెకండ్ నుంచి తుమ్ములన్నీ ఆగిపోయాయి, ఇదంతా సరిపోదన్నట్టు అగ్రిమెంట్ ఇందాక సైన్ చేయడానికి వచ్చాడు వాడు, అగ్రిమెంట్ తీసి చదువుతూ ఉన్నాడు కదా, అదంతా చదువుతా ఉంటే కళ్ళోడు ఉంటే చదవలేపాడు, కళ్ళోడు తీగానే సరిగ్గా కనిపించింది, అంటే ఇప్పుడు కంటి లోపల ఉన్న సైట్ కూడా మాయమైపోయింది వీడికి. ఇప్పుడు అలా నైట్ అయిపోయింది, ఇంకా వెళ్ళి వాళ్ళ కూతురుతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు, వీడు అడుగుతా ఉంటాడు. మనం అలా అక్కడికి వెళ్ళినప్పుడు యూనికార్న్ కొమ్ము దగతగా మేసింది, నువ్వు లాపక్కన పట్టుకున్నావు యూనికార్న్ కొమ్ముని, కొమ్ము పట్టుకున్నప్పుడు ఏమైంది, మేలుగా అని చెప్పి ఎంత గట్టిగా వేసినా అస్సలు కళ్ళకు వచ్చినట్టు అట్టా కదలకుండా కూర్చో ఉన్నావు గానీ నువ్వు మాత్రం తేరుకోలేదు, ఏమైందంటే చెప్పిద్ది దాని యూనికార్న్ ఆ కొమ్ము పట్టుకోగానే నేను దాంతో పాటు ఏదో కనెక్షన్ ఫీల్ అయ్యాను, దాని బాధ అది పడే ఆవేదన అన్ని నాకు తెలిసాయి, మనం ఆ యూనికార్న్ తోడేలు ఫ్యామిలీకి ఇచ్చి బాగా పెద్ద తప్పు చేస్తున్నాము, ఆ యూనికార్న్ మనం ఇప్పుడు దాని దగ్గర నుంచి విడిపించేసి దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాము, నాకంతా తప్పుగా అనిపిస్తుంది అని చెప్పి అంటది. ఇదేమో అంటే ఇప్పుడు మనం శుభ్రంగా దీన్ని పడుకోవచ్చు కదా, అలసిపోయి ఉంటాం, నువ్వు చెప్తున్నావన్నీ చేసావంటే ఖచ్చితంగా నా ప్రమోషన్ పోయిద్ది, ఎంత కాదు నా ముసలోడు పొద్దున్న దాకా బతికే ఛాన్స్ లేదు, ఈ లోపే చచ్చిపోతాడు, ఈ లోపు మనం సైన్ చేయించేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం మనం, ఇవన్నీ మర్చిపోతాం మనం అని అంటే వాళ్ళ నాన్న బయట దోసే తలుపేసేస్తుంది. దీని తర్వాత అలా బాధగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ చూస్తూ ఉంటుంది, వాళ్ళ మమ్మీ ఆల్రెడీ చనిపోయిందండి, వాళ్ళ మమ్మీ ఫోటోస్ చూస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ ఫోటో వెనకాల సేమ్ యూనికార్న్ బొమ్మ ఉంటది, అంటే ఏదో యూనికార్న్ పెయింటింగ్ ఉంటది, ఏదో అసలు యూనికార్న్ ఈ గోల్ ఏంటి అని చెప్పి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని ట్రై చేసి ల్యాప్టాప్ లో గూగుల్ ఎంటర్ చేసి చదువుతా ఉంటుంది ఇచ్చిన డీటెయిల్స్ అన్ని. యూనికార్న్స్ ఎన్నో సంవత్సరాల క్రితం రాజులు వాళ్ళు పెంచుకుంటా ఉండేవాళ్ళు, ఆ పట్ల ఇది కూడా పెంపుడు జంతువే అట్ట పెంచుకుందాంలే అని చెప్పి పెంచుకునేవాళ్ళు, అయితే ఉండే కొద్దీ జనాలందరికీ అంటే ఆ టైం వాళ్ళందరికీ దానిలో ఉండే శక్తులు, దాని బ్లడ్ లో శక్తి ఉంది, దాని బ్లడ్ లో పవర్ ఉంది, దాని బ్లడ్ లో ఎనర్జీ ఉంది, కొమ్ములో పౌడర్ ఉంది, ఇట్లా చాలా విషయాలు తెలిసి వాటన్నిటిని యూజ్ చేసుకుందామని చెప్పి యూనికార్న్ ఒకదాన్ని చంపేశారు, నెక్స్ట్ ఒక యూనికార్న్ ని చంపేశారు, అప్పటిదాకా యూనికార్న్లని సైలెంట్ గా ఉన్నాయి, వాళ్ళ ఓళ్ళని ఒక చంపేశారని తెలియగానే అంతే అయిపోయింది, యూనికార్న్స్ అన్ని వచ్చేసి రాక్షసుల్లా చేంజ్ అయిపోయాయంట, వాళ్ళ దగ్గరికి వచ్చి మంచిగా ఉన్నాము, ఆడుకుంటున్నాము, మా మీదకి ఎక్కుతున్నారు, తిరుగుతున్నారు, నవ్వుకుంటా ఉన్నారు, బానే ఉంది, సంపడం ఎందుకు అసలు ఈ దోలేంది మీకు, అంతా బానే ఉంది, దాంతో సరిగ్గా బతకడం రాదా, ఇంకా ఏం కావాలి అని చెప్పి ఆ యూనికార్న్స్ ఫ్యామిలీతో పాటు వచ్చి అక్కడ ఉన్న జనాలందరినీ చంపేసి నవిలి తినేసాయంట, ప్రశాంతంగా మంచి సాధు జీవుల్లా ఉండే యూనికార్న్స్ ని రాక్షసుల్లా చేంజ్ చేసేసాయంట. అప్పటి నుంచి యూనికార్న్స్ ఎప్పుడు ఎవరికి కనిపించలేదంట. ఇప్పుడు అంతా విని నైట్ పడుకున్నాక చాలా భయంకరమైన కళ్ళు వస్తూ ఉంటాయి, దానికి ఏదో దూరంగా తనకి ఏదో కనిపిస్తుంది, లోయలో ఏదో పడినట్టు కనిపిస్తుంది, కొండలో ఏదో దూరినట్టు కనిపిస్తుంది, అలా కలగంటుంది, అంతే ఏం జరగదులే అక్కడ. నెక్స్ట్ రోజు పొద్దున్న లెగిస్తే కలలో కంటే దారుణంగా బయట ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది, ఇంత పెద్ద సూట్లు వేసుకుని వీళ్ళిద్దరి మీద టెస్టులు చేయడానికి ఆ ముసలోడు ఉన్నాడే ఏడే ల్యాబ్ పెట్టి ఇచ్చేసాడు, ఏదో ముసలోడు ఇంకా పోలేదా పొద్దున అయిపోయింది కదా అంటే ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు, ఏదో డిఫరెంట్ గా నాకు తెలిసింది, ఇక్కడ ఏదో జరుగుతుంది, నేను మంచి యంగ్ గా ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగితే బాగుంటుంది, నేను సచ్చే టైంకి అన్ని జరుగుతున్నాయి, ఆ ఎక్సైట్మెంట్ తో కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాడు వాడు సావుని. వీళ్ళ మీద టెస్టులు చేస్తూ ఉంటారు, అంటే వీళ్ళ బ్లడ్ దీని మీద పడగానే వీళ్ళ మీద పడగానే ఏదో చేంజ్ అయింది కదా బాడీ లెవెల్కి, ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒడియాల గడి దాంతో పాటు వాళ్ళ సైంటిస్టులు కూడా పిలిపించుకో అంటాడు. అసలు ఒడియాల గడి మెయిన్ కంపెనీ ఏంటనుకుంటున్నారు, మనోని వైస్ ప్రెసిడెంట్ కూడా చేస్తా అన్నాడు, ఫార్మసీ కంపెనీ, టాబ్లెట్స్ మందులు తయారు చేయడం, సిరంజిలు, ఇంజక్షన్లు, టానిక్లు పిల్లలన్నీ తయారు చేస్తుంటాడు, పెద్ద కంపెనీ ఏడిది. సో వీళ్ళ దాంట్లో సైంటిస్టులు ఉంటే సైంటిస్టులను పిలిపించి యూనికార్న్ మీద టెస్టులు కూడా చేయిస్తాడు. డాక్టర్ సాంగ్ ఫుల్గా టెస్టులన్నీ కంప్లీట్ చేసి ఇలా ముందు సాంగ్ పాడడానికి వచ్చి ఉంటాడు. ఏందో ఈ అమెరికా వాడు సైంటిస్టులు అంటే చైనా వాళ్ళని లేకపోతే ఇండియా వాళ్ళనే పెడుతుంటాడు, వాడు మాత్రం ఏం చేస్తాడు, అక్కడ జరిగేది అదేగా, మొదలందరూ వాడు పోయి వాడిని పెంచి పోషిస్తా ఉంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటా ఉంటారు. ఇక్కడ చైనా సాంగ్ యూనికార్న్ మీద రకరకాల టెస్టులు చేసి
ఫైనల్ రిజల్ట్ ఏమి ఇచ్చాడంటే యూనికార్న్ చాలా యూనిక్ గా ఉంటది. దాని రక్తం గాని, దాని కొమ్ము ఉంది కదా, కొమ్ము గాని ఎవరికైనా రకరకాల జబ్బులు ఏమన్నా తగ్గించేయగలదంట. దీని తర్వాత డాక్టర్ భాటియా, ఈవిడ ఇండియన్ ఆవిడ, ఇండియన్ సైంటిస్ట్, చైనా సైంటిస్ట్. డాక్టర్ భాటియా మేడం కొమ్ము గురించి చెప్తూ ఉంటది. కొమ్ము మామూలు కొమ్ము కాదు, ఏమైందంటే ఇందులో చాలా చాలా శక్తులు ఉన్నాయి. కాకపోతే మనం దాన్ని టెస్ట్ చేయాలంటే ఒడియాలు కూడా చేసేయండి. ఇప్పుడు దాకా టెస్టులు చేయకుండా మాట్లాడుతున్నారు మీరు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, ఇంకా టెస్టులు కంప్లీట్ చేయలేదా? ఏంటి నన్ను కానీ చేయమంటారు ఏంటని అడుగుతాడు. ఒడియాలు ఏమో ఆగా నేను ఎక్కడ వాళ్ళని టెన్షన్ పెట్టమాక, మీరు ఇన్ఫర్మేషన్ చెప్పండి. అప్పుడే చైనా సంఘు ఆల్రెడీ మేము దాని కొమ్ము పొడి కొంచెం గీకి తీసుకున్నాము, అసలు దీంతో చాలా టెస్టులు చేయించిందో చాలా శక్తులు ఉంటూ మాకు అనిపిస్తూ ఉన్నాయి. సో టెస్ట్ చేస్తామంటే మొసడు ఒడియాలు టెస్ట్ చేయాలంటే మామేజ్ చేయండి, ఇప్పుడు టెస్టుల కోసం ఇంకొకరిని తేవాలి, అందుకని ఆగమని చెప్తున్నారు. సాంగ్ ఈరోజు సాయంత్రం కల్లా చచ్చిపోతానని చెప్పి నువ్వేగా చెప్పింది. యాక్చువల్లీ నిన్న సాయంత్రమే పోతా అన్నావు, ఇంకా ఈ రోజు పోలేదు, నేను ఇవాళ బతికే ఉన్నాను. ఆ టెస్ట్ లేదో నామేజ్ చేస్తావు, బతితో బతుకుతాను, లేకపోతే అలాగే నువ్వే చంపేసేలా ఉన్నావు అనగానే అంత పొడి తీసి నీళ్ళలో కలిపి సెలైన్లో కలిపేస్తుంది. సెలైన్లో కలిపేసి అడిగి పెట్టేస్తుంది. అది అలా పెట్టేసి అంతా చూస్తూ ఉంటుంది. దాని తర్వాత డాక్టర్లు, సైంటిస్టులు, మిగతా వాళ్ళంతా యూనికార్న్ మీద ఇంకా టెస్టులు చేస్తూనే ఉంటారు. దానిలో డిఫరెంట్ ఎబిలిటీస్ చాలా ఉన్నాయని తెలుస్తాయి. దీంతో వచ్చేయచ్చు, ఇచ్చేయచ్చు, ఏదేదో చేయొచ్చు అని చెప్పి గోలగోలు చేస్తా ఉంటారు ఆ టెస్టులతో. ఇప్పుడు ఈడి దగ్గర వచ్చి ఒడియాలంకులు ఎట్టుందో బానే ఉందా అంటే ఈడేమో నాకేం తేడా తెలియట్లేదయ్యా, డైలీ రోజుకి 10 సెలైన్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇంకో సెలైన్ పెట్టినట్టే ఉంది, అంత డిఫరెన్స్ ఏం తెలియట్లా, నేను లేగవగలనని చెప్పి నాకు అనిపించలేదు అని చెప్పి అంటాడు. బట్ స్టిల్ మనోని పొగుడుతా ఉంటాడు, నువ్వేదో చాలా గొప్ప విషయాన్ని తీసుకొచ్చినట్టున్నావు, అంతా మన కంపెనీ కోసం చేస్తావు, నువ్వు నిన్ను వైస్ ప్రెసిడెంట్ చేయకముందే ఇంతంత చేస్తున్నావు, చేశాక ఇంకెంత చేస్తావు, అసలు వైస్ ప్రెసిడెంట్ కాదు నిన్ను పార్ట్నర్ చేసేస్తా, నువ్వు నా కొడుకు అయ్యింటే బాగుండేది, నెక్కవండి నడ్డి మీద నిన్ను పంపించేవాడిని, అసలు వాడు లేకపోయినా నిన్ను వాన చేసేసేవాడిని, ఇప్పుడు అలాంటివి చేస్తే ఆ పిల్ల నేను సాగకముందే చంపేస్తుంది. ఇటు పక్కన ఎక్కువ చూస్తే వీడు అలాగా పాప దగ్గరకు వస్తాడు. అంటే పాప యూనికార్న్స్ మీద గూగుల్లో మొత్తం రీసెర్చ్ అది చేస్తూ ఉంటది, ఏం జరుగుతుందో చూస్తూ ఉంటది. నిన్న నైట్ చదివింది సరిగ్గా అర్థమైనట్లేదు యూనికార్న్స్ గురించి, నాకే పూర్తిగా అర్థం కాక మీకు ఏదో చెప్పాను నేను. దీని తర్వాత చాలా డీప్ గా తను అనాలిసిస్ చేస్తూ ఉంటది, అసలు ఏమైందో తెలుసుకుందామని. ఇప్పుడు మాట్లాడుతూ అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు యూనికార్న్స్ మేకలకు పుడతాయా పొట్టేలకు పుడతాయా అని అంటే పాపేమో నీకు పుట్టిద్దా, ఎంత ఫ్రీగా ఉండాలనుకుంటే మాత్రం ఆ నిక్కలేంటి మరి కొంచెం పొడుగు వేసుకొని రావచ్చు కదా అని అంటూ మాట్లాడుతుంటే అప్పుడే ఒడియాలు గని చూస్తాం. వాడు ఆ పక్కన నుంచొని ఉంటాడు, అసలు అంతా షాక్ అయిపోతుంది. సాయంత్రానికి పాడి మీద ఎక్కిద్దామని చెప్పి అక్కడ క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేసాం, అటు టెంట్ వాళ్ళకి చెప్పేసాం, శ్మశానంలో గొయ్యిదా వేసాం, ఇప్పుడు ఏంటి నుంచో ఉన్నాడు ఎట్టయిందని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇలా జరిగిన తర్వాత మొత్తం అంతా పిచ్చ హ్యాపీ అయిపోతుంది. ఇలా ఫ్యామిలీ వాళ్ళు ఒడియాలు వాళ్ళ వైఫ్ వీళ్ళ కొడుకు అబ్బో ఎంజాయ్ చేస్తా ఉంటారు. సైంటిస్టులకు అర్థం కావట్లా, ఇదేంది ఎంత తొందరగా బతికేసాడు, అంటే ఎంత దారుణమైన రిజల్ట్స్ వచ్చినా ఇంత తొందరగా వస్తాయా అని టెస్టులు చేస్తే మొత్తం బాగుంది. ఒడియాలు గాడు మాత్రం అసలు మంచిగా బూస్ట్ తాగినట్టు బూస్ట్ గా ఉండి వెంటనే హెలికాప్టర్ రెడీ చేయండి, మన యూనికార్న్ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్లి మొత్తం టెస్టులు చేద్దాం, నేను కోట్లు సంపాదించాల్సిన టైం వచ్చింది. డాక్టర్ ఏమంటారంటే ఓకే మనం దీని మీద టెస్టులు చేసి దీని పొడి గిడి అన్ని యూజ్ చేసుకోవచ్చు కానీ బట్ దాని రక్తాన్ని కానీ పొడిని కానీ రిప్లికేట్ చేయలేము, అంటే దీని రక్తం తీసుకొని ఎగ్జాక్ట్ గా అలాంటిది ఇంకా తయారు చేసి అమ్ముకోవడం అలాంటివి చేయలేను, ఉన్నదాన్నే వాడుకోగలం కానీ దీన్ని అస్సలు చేయలేము, ఇదంతా చాలా కాంప్లికేటెడ్ విషయం, అసలు జరగదు ఇది అని చెప్పి అంటాడు. అప్పుడే వాళ్ళ వైఫ్ ఓకే కొత్తది ఎందుకు తయారు చేయాలి, ఉన్నది అమ్ముకుందాం, ఉన్నదాన్నే లిమిటెడ్ ఎడిషన్ లాగా చేసి అసలు బాగా బసిన వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు మొత్తం మనకి ఇచ్చేదాకా తీసుకుపోయి అప్పుడు అమ్ముదాం. ఒక పక్క ఈ అక్కని చూస్తే పాపని చూస్తేనేమో అసలు ఈ బ్లూ ప్రింట్లు ఫోటోలు చార్ట్లు అన్ని పట్టుకుని తిరుగుతా ఉంటది. అంటే యూనికార్న్ హిస్టరీ ఇలా ఉంటది, దీని సంగతి ఇది, దీని గురించి డీటెయిల్ చెప్తాం వీళ్ళకి అని చెప్పి తిరుగుతా ఉంటే అసలు ఇది వినే మూడ్ లో ఎవడు లేడు, అంతా ఎంజాయ్ చేస్తా తిరుగుతున్నారు. యూనికార్న్ బ్లడ్ కూడా ఏడ పాడైపోద్ది అని చెప్పి దాన్ని కూడా ప్యాకెట్ల కింద లాగేసి దాన్ని కూడా శుభ్రంగా స్టోర్ చేసుకుని పెట్టుకో ఉంటది. ఆ పాప ఇలా గోల్ చేసి ఒక్కసారి కొల్లబట్టి ఇన్ని సావండదా మీ మొసల బ్యాచ్ అని గట్టి గోల్ చేసి చార్ట్లు రిపోర్ట్లు ఈ గ్యాప్ లోనే ప్రింట్లు కూడా కొట్టించేస్తుంది గూగుల్ రీసెర్చ్ అంతా పీపీడీఎస్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు యూనికార్న్స్ చాలా మంచివి, కాకపోతే ఏమైంది కొన్ని ఏళ్ల క్రితం మీలాగే కొంతమంది గజ్జిగాళ్ళు యూనికార్న్ ని చంపేసి దాంతో యూజెస్ పొందుదాం అనుకున్నారు. అప్పుడే యూనికార్న్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి ఆ టైంలో ఉండే ఓ ఫ్యామిలీని వాళ్ళ సైన్యాన్ని మొత్తం అంతా లేపబడేసాయి. యూనికార్న్స్ అతి రాక్షసంగా తయారైపోయాయి, వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తుంది. యూనికార్న్స్ తో పాటు మనం బాగుంటే అవి బాగానే ఉంటాయి, బట్ వాటికి చెడు చేద్దామని థాట్ గానే వచ్చింది అనుకోండి అవి ఏకదం రాక్షసులా బిహేవ్ చేస్తాయంట. ఇప్పుడు ఏడ్ చేద్దాం అంటే చెప్పిద్ది ఆ యూనికార్న్ పిల్ల ఉంది కదా దాన్ని అడవుల్లో వదిలేద్దాం అప్పుడే నార్మల్ అవ్వగలం అంటే వీళ్ళు చెప్తారు చూడు పాప మమ్మల్ని సరిగ్గా చూడు అసలు మా మొహాల్ని చూడు నువ్వు ఎటు సైడ్ నుంచి అయినా యూనికార్న్ వదిలే బ్యాచ్ లాగా మేము ఏమైనా కనిపిస్తున్నావా నా కొడుకుని చూడు అసలు ఈ నిక్కడిని చూడు నువ్వు చెప్పిందంతా నిజమే అని అనుకుందాం అప్పుడే సార్ ఎటు సైడ్ నుంచి అయినా మేము వదిలే బ్యాచ్ లాగా కనిపిస్తున్నావా ఇప్పుడు భూమి మీద మేమేమైనా అనుకుంటే చెయ్యలేము అనుకునేలా ఏం లేదు మా దగ్గర అంత డబ్బు ఉంది బట్ మాకు సరిపోదు అది అంతే ఇంకా కావాలి ఈ స్పీచ్ ఇచ్చి ఏం సాధిస్తావు పోయి మంచిగా పాలు దగ్గర పడుకో నువ్వు అని అనగానే పాపేమో నేను మాత్రం మీరు చేసే పనుల్లో పాలు పంచుకోవాలని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఇంకెళ్ళిపోతానని చెప్పి కాలు ఎక్కుతా ఉంటే అప్పుడే ఈ యూనికార్న్ ని వాళ్ళ హెడ్ క్వార్టర్ తరలిద్దామని ఏదో ఒక సేఫ్ వేలా తయారు చేసి పెట్టుకున్నది అది ఆ వైరస్ బెడ్ అలా అవి ఏం అవ్వకుండా దానికి అలా తీసుకుపోతా ఉంటది తీసుకుపోతుంటే అక్కయ్య గాల్లో ఏదో కనిపిస్తుంది ఇక్కడేమో ఏవేవో సౌండ్లు వస్తున్నాయి ఆ యూనికార్న్ లో నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయంట వాళ్ళు ఉండే ప్లేస్ లో కరెంట్ మొత్తం పోయిందంట ఫోన్లు ఎలక్ట్రానిక్ డివైస్లు ఏం పని చేయట్లే అంట అప్పుడే ఉడియలుగాడు కరెంట్ ఎందుకు పోయిందో చూసిరా పోదా అంటాడు చెక్ చేద్దామని చెప్పి అలా వస్తే అప్పుడే ఒక్కసారిగా డాక్టర్ సాంగ్ ని యూనికార్న్ బయట
నుంచి ఏదో పెద్ద యూనికార్న్ వచ్చి కొమ్ములతో పొడిస్తే చంపేస్తది. సో నిజంగానే బయట చాలా పెద్ద యూనికార్న్ దిగుతున్న అర్థమైంది. ఎక్కడోడల్లా ఈడు కూడా చూశాడు. ఈడు భయం చూసుకోండి. ఇంకా బయట ఉన్న గాడ్స్ అందరూ అలా వచ్చేసి వీడిని కాపాడడానికి తుపాకులతో కాల్చడానికి ట్రై చేస్తూ లోపల అందరం తోసేస్తా ఉంటారు. కానీ పాపం చూస్తే పాప కారు లోపలే ఉంది కదా. నేను పోతా అని చెప్పి వెళ్ళకుండా ఇందులోనే కూర్చోంది. అప్పటి నుంచి యూనికార్న్ వచ్చి అద్దం మీద నుంచి పడవడానికి ట్రై చేస్తూ ఉంటది పాపను చంపేయడానికి. వాళ్ళ డాడీ ఎలాగోలా బయటకు వచ్చేసి అంటే బయటకు వచ్చి పాపను కాపాడి బయటికి లాగుతాడు. యూనికార్న్ ఇప్పుడు వీళ్ళ డాడీని చంపేస్తున్నానే టైంకి పాప నేను మా డాడీని కాపాడతాను చెప్పి పరిగెత్తుకుంటూ పోయింది. అలా పోయి దాక్కుంటే యూనికార్న్ కూడా మీదకి వచ్చింది. మీదకి వచ్చి అసలు ఏం చేయట్లా. స్టార్టింగ్ లో పొడిచేస్తా కాల్చేస్తా అన్నట్టు ట్రై చేసిద్ది కానీ పాప ఫేస్ చూసి అసలు ఏం చేయకుండా ఆగిపోద్ది. పాప కూడా అర్థం కాదు ఇదేంది ఇది తొక్కలో చక్క తలుపు నేను లాగితే ఊడిపోయిద్ది. అలాంటిది ఇది ఓడకనే ఓడబీకి పడేసిద్ది కదా ఇదేం చేయట్లేదు ఏంది అని చెప్పి అలా దగ్గరకు వచ్చి పాపం చూడగానే దీని కొమ్ము కూడా మెరుస్తా ఉంటది. ఈవిని చూసినప్పుడు అలా అందరికి మెరుస్తా ఉన్నట్టుంది. అది దీని కొమ్ము కూడా మెరుస్తా ఉంటే ఇంక ఇది కూడా పట్టుకుందామని అలా పోయిద్దంటే ఆ రోజు ఆ కొమ్మును పట్టుకున్నప్పుడు మంచి మూడొచ్చి వైపులోకి వెళ్ళి ఏదో ఏడో అయిపోయింది కదా. మళ్ళీ దొరికిందిగా కొమ్ము అని చెప్పి పట్టుకోవడానికి వెళ్లే లోపు ఈవిడెవరో సెక్యూరిటీ ఆంటీ వచ్చి దాని మీద షార్ట్ గంట తప్ప కాల్చేస్తుంది. యూనికార్న్ అక్కడి నుంచి వెంటనే అడవుల్లోకి వెళ్ళిపోతుంటది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటది. ఇంట్లోకి వెళ్ళాక అడుగుతా ఉంటది నిక్కడు. యాక్చువల్లీ పాపం తిడతా ఉంటాడు. నువ్వు గూగుల్లో పొద్దున్నే చదువుకుంటానే ఉన్నావు ఏదో ఐఏఎస్ ఆఫీసర్ అవుదా ఉన్నట్టు చదువుతూనే ఉన్నావు కదా మాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. నువ్వు దాన్ని చంపేసిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అది మనం చంపొచ్చు అని చెప్పి ఎందుకు చెప్పలేదంటే పాప ఏమో కోడితే నిక్కలు సినిగిపోయింది. నీ బొక్క సచ్చినోడా దీన్ని గెలిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకెవరైనా వస్తారు మిమ్మల్ని చంపేస్తారు అవి రాక్షసులా బిహేవ్ చేస్తాయి మంచివి కాదు అది ఇదని చెప్పి సచ్చాను కదా. చెవిలో సెలబ్రేషన్ అని చెప్పి ఏదేదో పోసుకొని సత్తా దిగుతున్నది. ఇప్పుడు చెప్పింది అర్థమైందా. నాకు ఎందుకు ఆ యూనికార్న్స్ కి నాకు సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ఫీలింగ్ ఒక బాండింగ్ నేను ఫీల్ అవుతూ ఉన్నాను ఆ యూనికార్న్స్ తో. అంత ముందు పట్టుకున్న దాన్ని కూడా అలాగే ఫీల్ అయింది. దీని తర్వాత ఇప్పుడు వాళ్ళ మమ్మీనో డాడీనో ఏదో యూనికార్న్ వచ్చింది అది కూడా అదే ఫీల్ ఉంది. దాన్ని పట్టుకునే లోపు ఆ సెక్యూరిటీ అంటే దాన్ని కాల్చి తరిమేసింది. లేకపోతే దాన్ని కూడా పట్టుకునేదాన్ని నేను. అది విన్నాక ఈ ముసలావిడ ఓకే దాని వల్లే అది నేను చెప్పకుండా ఉంది. నిజంగానే యూనికార్న్ కి నీకు మధ్యలో ఏవో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పింది ఇంకా టైం వచ్చేసింది మనం ఏం చేయకూడదు ఆ బేబీ యూనికార్న్ ని వదిలేద్దాం అప్పుడే మనం బతకాలం అని చెప్తే ఒడియాలోడేమో ఏంది పాప అలా మాట్లాడుతావు నువ్వు పాపం ఒక జీవి చచ్చిపోయింది దాన్ని యూజ్ చేసి మనం ఎంతో మందికి సహాయం చేయొచ్చు. అసలైన ప్రిన్సిపల్ సహాయాన్ని దాంతో పాటు ఇందాక సెక్యూరిటీ అంటే షార్ట్ గన్ తో కొట్టిందన్నావు అది కూడా కొంచెం దూరం పోయి ఆడ చచ్చిపోయి ఉంటది. మనం ఇప్పుడు వెళ్ళి దానికి కూడా సహాయం చేద్దాం అంటే దాన్ని తీసుకొద్దాం తీసుకొచ్చి వాటి రెండిటితో మనం ప్రపంచం మొత్తం సహాయం చేద్దాం అని చెప్పి అంటాడు. పాపేమో ఇట్లా నిక్కదాశాలు అయ్యా అనుకుంటే నీ కొడుకు చెప్పుకో ఇందాక కదా నా కళ్ళ ముందు నీ పిల్లం ఏలం పాటేసి లక్షల కోట్లకు అమ్మేద్దాం అనుకుని చెప్పి ఆలోచన వేసి ప్లాన్ వేసింది నువ్వేం ఎట్ట మాట్లాడుతున్నావంటే అంటే ఎక్కడ సపరేట్ గా ఉన్నాడండి వాడు ఈ బాటియా అంటే ఇందాక ఆవిడ ఉంది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి సోది మాటలు చెప్పి మీరు ఇందాక పొడి తీసారు కొమ్ములోంచి నాకు తెలుసు ఆ పొడి నాకు ఇచ్చేయి మాకు మీ మీద నమ్మకం లేదు ఆ పొడి మా కంపెనీకి సంబంధించిన పొడి ఆ పొడు నాకు ఇవ్వాల్సిందే లేకపోతే బాగోదని చెప్పి లాక్కుంటాడు. లాక్కుని ఆ పొడు ఎత్తకపోయి ఏం చేస్తాడు గజ్జిగడు పొడు చేస్తాడు. ఆ పొడు అంతా కింద పోసి మత్తు పదార్థం సుపం లాగుతాడు. ఏం పొడి అనుకుంటున్నావు దాన్ని ఈడి పొడి ఈడి మొహం ఈడి ఆశాలు అందుకే వాళ్ళ డాడీని నమ్మడు. పాప బండికి వెళ్ళిపోదాం అనుకుంటది కానీ వాళ్ళ డాడీని వదిలి వెళ్ళలేకపోతుంది. ఎదల మధ్య డాడీ ఎక్కబోతాడు వద్దని చెప్పి వెళ్ళలేదు. అలా ఆకాశంలో చూస్తా ఉంటది. అప్పుడే సేమ్ ఆకాశంలో మెరుపులు మెరుస్తా ఉంటాయి అనమాట. పైన ఆకాశంలో డిఫరెంట్ వెళ్తూ వస్తూ ఉంటది. ఆ వెళ్తుల్లో ఏదో ప్యాటర్న్స్ లాగా ఏదో జరుగుతుంది అక్కడ ఏదో అవుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఇందాక యూనికార్న్ ఫొటోస్ హిస్టరీ అంతా డౌన్లోడ్ చేసింది కదా డౌన్లోడ్ చేసినట్టే ల్యాప్టాప్ లోనో ఫోన్ లోనో పెట్టుకుందని కాదు డౌన్లోడ్ చేసి పోస్టర్లో వేయించి పెట్టుకుంది. ఏదో అట్లా అని చెప్పి ఆ ప్యాటర్న్స్ బట్టి చెక్ చేస్తూ ఉంటది ఏదో ఉంది అందులో అని. యూనికార్న్స్ మొత్తం అంతా రీసెర్చ్ చేసిద్దామా రీసెర్చ్ ఆఫీసర్ లో వచ్చి ఏం కనిపెట్టిద్ది అనుకుంటున్నారు. యూనికార్న్ కింద దెబ్బ తగిలింది కదా ఆ దెబ్బ తగిలాక అది ఆ దెబ్బని వెంటనే హీల్ చేసుకోగలదు జస్ట్ ఆ విషయాన్ని కనిపెట్టింది అంతే. అయితే ఆ ఒడియాలోడు వీళ్ళ డాడీ ఆ మిలిటరీ మెయిన్ సెక్యూరిటీ బ్యాచ్ మొత్తం ఆ దెబ్బ తగిలిన యూనికార్న్ పట్టుకోవడానికి వెళ్తుంటారు. సో వెళ్ళుంటే మెసేజ్ పెట్టింది వాళ్ళ డాడీకి మీరు అట్లా చేయమాకండి యూనికార్న్ మామూలుది కాదు దాని తగిన దెబ్బల్ని వెంటనే హీల్ చేసుకోగలదు అంటే ఏది అసలు ఇప్పుడు ఈ మాత్రం కూడా వీళ్ళు ఎవరికి ఎరగలేదు ఆ మాత్రం అర్థం కాల. దాని రక్తం పడితేనే వీళ్ళ మొహం మీద పింపుల్స్ సైనస్ జబ్బులు గిబ్బులు అన్ని అసలు ఒడియాల గడికైతే అసలు ప్రపంచంలో ఎవరికి తెలియని జబ్బు వచ్చినట్టు ఆ జబ్బు కూడా తగ్గిపోయింది. అంత రేంజ్ ఉన్నవి పిలిపిత్తి మనుషుల బాడీలనే అది హీల్ చేసేసింది దాని బాడీని అది హీల్ చేసుకోలేదా దాని రక్తాన్ని యూజ్ చేసి ఈ మాత్రం మైండ్ లో ఉండదు వాళ్ళకి. ఇన్వెస్ట్ ఆఫీసర్ లాగా బడబడ వచ్చి చెప్పి వాళ్ళకి చెప్పింది. అయితే మొక్క వాళ్ళ డాడీకి మెసేజ్ పెట్టిందండి. మెసేజ్ వాళ్ళ డాడీకి పోయింది. ఈవిడ చూసి భయపడిపోతా ఉంటాడు. భయపడుతూ ఏదో మ్యాటర్ వాళ్ళకి చెప్పే లోపే వెనక నుంచి ఒక యూనికార్న్ వచ్చి ఆ సెక్యూరిటీ ఆంటీ ఆఫీసర్ వల్ల సెక్యూరిటీ ఆంటీని అట్ట నోటితో పట్టుకుని ఎతకెళ్ళిపోయింది అనమాట. తీసుకొని ఆడబడేసి చంపేసిందో. ఇప్పుడు ఎలియట్ గాడు ఈడు ఆ ఒడియాల్ గాడు మొత్తం అందరూ లగోని లగెత్తుకుంటే వెనక్కి వచ్చేస్తుంటది. బట్ యూనికార్న్స్ ఉన్నాయి కదా ఇవి లోపు ఆ కనిపించిన వాళ్ళు ఒక్కొక్కరిని చంపుకుంటూ ఆడాడి తిరుగుతా ఉంటాయి. వీళ్ళైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఉంటారు. వచ్చేసిన తర్వాత ఇద్దరు
యూనికాన్లు అంటే 2 యూనికాన్స్ ని ఒడియాల్ గడు చూస్తాడు. ఆల్రెడీ ఒడియాల్ గడు అడవిలో ఉన్నప్పుడే యూనికాన్స్ ని కంట్రోల్ లో పెడదామని చెప్పి సెక్రటరీ చేశాడు. ఈ ముసలోడికి వీడి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యూనికాన్స్ తో నేను మీ మాస్టర్ ని, జస్ట్ నా డిప్ప మీద కొమ్ము ఒకటే తక్కువ, నేను కూడా మీ బ్యాచ్ అని చెప్పి చెప్పినట్టే వినండి అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఆ పెద్ద యూనికాన్ వాడిని ఒక పొడుచు చేసి వాడిని అక్కడికక్కడ చంపేస్తాడు. వాడు చచ్చిపోతాడు. సో మొత్తానికి డాక్టర్ కరెక్ట్ గా అని చెప్పాడు, ఈ రోజు లేకపోతే రేపు సాయంత్రం కల్లా మీరు చచ్చిపోతాదని. చచ్చిపోయాడు ముసలోడు. వీళ్ళందరైతే వెంట ముందు తలుపు వేసేస్తారు. తలుపు వేసేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఏలియట్గాడు చెప్తాడు, అసలు ఏం జరిగినా మనం ఎవ్వరం బయటికి వెళ్ళకూడదు, మీరు బయటికి వెళ్ళమాకండి అంటాడు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం ట్రై చేస్తుంటే సిగ్నల్స్ లేవు. ఆ బయట యూనికాన్స్ కరెంట్ వైర్లన్నీ కొరికేస్తున్నట్టున్నాయి. కరెంట్ కూడా పోద్ది, చీకటి అయిపోద్ది. ఒక్కసారిగా వాళ్ళు మొబైల్ సిగ్నల్స్ పోయి ఉంటాయి. ఆ యూనికాన్స్ అన్ని వచ్చి ఆ టవర్స్ నవిలేసినట్టున్నాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ముసలావిడ వల్ల ఇవిడైతే అదుగుతా ఉంటది. మనలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి మంచి స్టెప్ తీసుకోవాలి, అప్పుడే మనం బయటికి వెళ్ళగలం. మనల్ని కాపాడడానికి బయటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్లే ముందు మీరు బయట ఉన్నాయి కదా వెనక సైడ్ నుంచి గేట్లు, ఆ గేట్లు ఓపెన్ చేయండి. అప్పుడు నేను కాల్ చేసుకొని నేను నా కొడుకు వెళ్ళిపోతాం. ఈ లోపు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తొందరగా వెళ్ళవచ్చు. మీరు నా కింద పని చేస్తున్నారు కాబట్టి నేను చెప్పినట్టు చేయాలి, వెళ్ళి నేను చెప్పిన పని చేయండి అని చెప్పి బాటియా అని వీడిని చెప్తుంది. వీళ్ళు ఓకే అయితే మీరు మా ఓనర్ కూడా చెప్పినట్టు చేస్తామని చెప్పి వెళ్తావు. అప్పుడే డాక్టర్ బాటియా చెప్తుంది, ఎలా ఇటు నువ్వు మరీ ఎడ్డికాళ్ళు, నువ్వు ఎంత మాత్రం వాడు చెప్తే నువ్వు చేసేస్తావు. ఇప్పుడు మనం వాళ్ళ కింద పని చేస్తాం, మన పనికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఈ టైం కూడా మనం పొయ్యి ప్రాణాల మీద తెచ్చుకొని వాళ్ళని కాపాడి కష్టపడాలి, ఇంత చెయ్యాల్సినంత అవసరం ఉందా? ఏ చెప్తే అన్నిటికీ తలకి ఊపేసుకుని వచ్చేస్తా ఉంటావు నువ్వు. లిటరల్లీ మనం ఈ పనిలో చచ్చిపోతే వాళ్ళు హ్యాపీకి వెళ్ళి బతకొచ్చని ప్లాన్. వాళ్ళు చెప్పినట్టు వినడం కాదు, నీ కూతురు చెప్పినట్టు విందా. యూనికాన్ పిల్ల ఉందిగా తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చేద్దాం ఓకే అని చెప్పి ఆంటీ దగ్గర నుంచి ఆ యూనికాన్ లాగేసుకొని దాన్ని అలా తీసుకొని బయటికి వెళ్ళి వదిలేస్తుంది. నీ పిల్లలు నువ్వు దేశబో అంటారు. ఇలా కష్టాలేదో ఇలా పడుతూ ఉన్నావు. ఇటు పక్క ముసలి ఏం చేస్తుంది, ఆ యూనికాన్ కొమ్ము ఉంది కదా దాని కొమ్మును ఆల్రెడీ తీసేసుకుంది. కోయించేసి దాన్ని తీసేసుకొని దేంట్లోనే పెట్టుకుని అక్కడి నుంచి పారిపోదాం అని చెప్పి కారు వేసుకొని వెళ్ళిపోదాం చాలా ప్లాన్లు వేసింది. అంటే డోర్లు ఆల్రెడీ తీసి పెట్టే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయేట ఆయన గుర్తొచ్చింది, ఏంది ఇలా కొడుకు లేడు. ఆ నిక్కగాడు లిటరల్లీ పైకి వెళ్ళి ఈ టైంలో ఆ పొడుం మొత్తం ముక్కులో దోసుకుంటా ఉన్నాడు. వాడు కానీ కింద ఉంటే ఈ పాటి కారు ఎక్కించుకునేది వాళ్ళ మమ్మీ జుమ్మని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. ఆ మెయిన్ యూనికాన్స్ ఆ పిల్ల చచ్చిపోయింది కాబట్టి పోయి అక్కడ నుంచి బాధపడుతూ ఉండేవి. అది ప్లాన్. కానీ వాడు ఈ టైంలో పైకి వెళ్ళి ఆ నిక్క వేషాలు వేస్తా ఉన్నాడు. కింద వాళ్ళ మమ్మీ గట్టి కలుస్తూ ఉంటది, బయటకు పోదాం పా అని చెప్పి. ఇడు వస్తున్నా 5 నిమిషాలు ఆగేమంటే మొత్తం డబ్బా అంతా అయిపోయింది, ముక్కులో కుక్కని వచ్చేస్తాను, పొడి మొత్తం అయిపోయింది. దాని తర్వాత ఎక్కడికా అంటే అక్కడ వస్తాయని చెప్పి అది పీల్చుకుంటా ఎదురుగా పోస్టర్లు పెట్టుకుని చూస్తా ఉంటాడు. ఇందాక పాప పోస్టర్స్ అన్ని తీసి పెట్టింది కదా అవన్నీ చెక్ చేస్తా ఉంటాడు. ఇటు సైడ్ యూనికార్న్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చి ఉంటారు. వాళ్ళ సైడ్ చూసి అలా చూస్తూ ఉంటే ఆ యూనికార్న్ తలకి చిన్న యూనికార్న్ ఉంది కదా దనకొండాల్సిన కొమ్ము కనిపించలా. కోపంలో ఫస్ట్ వెళ్ళిపోయి పాపం డాక్టర్ బాడీ అని చంపేస్తాయి ఇవి. వీళ్ళేమో లోపలికి వస్తారు. అప్పుడే నిక్కగాడు నుంచొని చెప్తా ఉంటాడు, ఇందాక ఆ పోస్టర్లని ఫుల్ గా అబ్జర్వ్ చేశాను, నువ్వే కాదు నేను కూడా డిటెక్టివ్ అయ్యాను. లాస్ట్కి వచ్చేసరికి ఆ పాప ఉంది కదా నీ కూతురు నిజానికి ఆ యూనికార్న్స్ అన్నింటినీ కంట్రోల్ లో పెట్టగలదు, కంట్రోల్ చేయగలదు. నేను హిస్టరీ మొత్తం చదువుతా ఉన్నాను. ఆ హిస్టరీలో చదివితే అందులో కూడా ఒక అమ్మాయి యూనికార్న్స్ ని కంట్రోల్ చేయగలిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ యూనికార్న్స్ చంపేస్తా ఉంటే పాప వచ్చి వాళ్ళని కంట్రోల్ చేసి ఆపేసింది. సో ఇప్పుడు ఈ పనంతా చేయాల్సింది ఎవరు నెక్స్ట్ నుంచి ఈ అమ్మాయి. వచ్చిన యూనికార్న్స్ ని కంట్రోల్ లో పెట్టుకుని వాటిని నార్మల్ చేయకుండా పిల్ల యూనికార్న్ కూడా నువ్వు ఇచ్చేసావు వాళ్ళకి. మర్యాదగా నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళి వాటిని కంట్రోల్ లో పెట్టి నన్ను కాపాడాలంటే అప్పుడే పాప తెగెడుతా ఉంటది. అటు ఇటు తిప్పి లాస్ట్ నాకు పెట్టారు కదా నేనేం చేయాలి డాడీ ఇప్పుడు నా మీద పడుతుంది అంటే వాళ్ళ డాడీ అప్పుడే వచ్చి మీ పేపర్లు మీ కంపెనీ మడిచాడన్న పెట్టుకోండి, మా కూతురు అసలు ఏం చేసే ఛాన్స్ లేదు, కావాలంటే బయటకు వెళ్ళి చచ్చిపోండి మీరు, నా కూతురు జోలికి వస్తే బాగోదని చెప్తాడు. ఈ లోపు యూనికాన్ లో బయట నుంచి వింటా వీళ్ళతో చెప్తా ఉంటా అయిపోయా మీ డిస్కషన్ లో లేదా ఇంకాసేపు బయట ఉంటుందా అలా మాట్లాడుకుంటా ఉంటుందా అని మొత్తం విని తలుపులు పగలకుండా లోపలికి వచ్చేస్తాయి. పాప వీళ్ళ డాడీ అయితే ముందే ఒక గది ఎత్తుకున్నారు. ఎత్తుకుని దాని లోపలికి వెళ్ళి తలుపులు వేసేస్తుంటారు. ఇది వచ్చాయని తెలియగానే వీళ్ళిద్దరిని చూస్తే పాప ఇంకా గోడనకాలు దాక్కొని ఉంటుంది. తలుపులు ఇంట్లో రూమ్ లేని దొరికినట్లేవు. ఈ టైం కానీ బయటకు వస్తే స్కోప్ వేసి చంపేస్తాయి. ఇలా మమ్మీ ఏమో మనం ఇది ఇచ్చేద్దాం ఆ కొమ్ము ఇచ్చేద్దాం దానికోసం తిరుగుతున్నాయని అర్థం అవుతున్నాయంటే ఈ దరిద్రుడేమో లేదు కొమ్ము ఇచ్చేదే లేదు, కొమ్ము ఇవ్వనంటే ఇవ్వనంటున్నాడు. వాళ్ళ మమ్మీకి ఒళ్ళు మండిపోతుంది. లిటరల్లీ కొమ్ము కోసం ఇచ్చిన అది ఇస్తే మనం హ్యాపీగా బతకొచ్చా బోల్డ్ అంటే ఆస్తుంది ఇవ్వగా అని అడుగుతుంటది. ఈడేమో నేనైనా చచ్చిపోతాను నువ్వైనా చచ్చిపోలేదు నేను కొమ్ము ఇవ్వను, నాకు పొడు కావాలి, నాకు పొడును లేకుండా నేను బతకలేను అంటాడు. ఇలా మమ్మీ సంపణ పెళ్లి కేసు కొట్టి ఆ కొమ్ము తీసుకుని ట్రై చేస్తే దాని లోపల కొమ్ము లేదని తెలిసింది. కొమ్ము ఏమైందంటే ఆ కొమ్ము ఆల్రెడీ తీసేసుకొని ఉంటాడు. ఇలా కూతురేమో డాడీ లాస్ట్ కి నువ్వు కూడా సేమ్ ఆ నిక్కల ఫ్యామిలీ లాగా తయారైపోయావా, ఇప్పుడు నువ్వు ఆ కొమ్ముని తీసుకుపోయి కొత్త కంపెనీ పెట్టి నువ్వే ఫేమస్ అయిపోయి అమ్ముకుందాం అనుకుంటున్నావు కదా అని చెప్తే ఈడేమో ఈ సిచ్యువేషన్ లో ఎవడన్నా బతకా అనుకుంటాడు. నేనేమో ఆ నిక్కల గడ్డలాగా తయారయ్యా అనుకుంటున్నావు ఏంది, కొమ్ము తీసుకుపోయి నేనేం చేస్తాను, ఈ కొమ్ము పట్టుకొని నేను అటు ఇటు దిగుతాను, ఆ యూనికార్న్స్ 2-3 దిగుతాయి కదా బయట అవి నా ఎంట పడతాయి, నువ్వు అప్పుడు నువ్వు ఈజీగా అక్కడిని తప్పించుకొని బయటకు వెళ్ళిపోవచ్చు, ఊరు వెళ్ళిపో నువ్వు, నేను మీ మమ్మీని ఎలాగో కాపాడలేకపోయినా నిన్నైనా అట్లీస్ట్ నేను కాపాడుకుంటాను, నేను వెళ్ళిపో అని గోల్ చేస్తా ఉంటాడు. ఇటు గోల్ తట్టుకోలేక పాప వెళ్ళిపోయింది. ఆ రూమ్ లోకి ఈ రూమ్ లోకి అటు ఇటు పుల్లు తిరగతా ఉంటది. నైట్ అంతా గోల అయి ఉంటది. పొద్దున ఇంకా నేనేం చేయలేదు నా వల్ల కాదు అని చెప్పి పాప కూడా బయటకు వచ్చింది. బయటకు వస్తే పాప బయటకు రాగానే పెద్ద యూనికార్న్ అలా దగ్గరకు వచ్చి గుయ్యి అని చూసి అలా పాపల్లో పడిపోయి పడుకుని ఎట్టోలే పడుకుని దాడు కూర్చొని ఏం జరుగుతుంది ఎవ్వరికి అర్థం కావట్లా. పాపల్లో ఇది పడుకోవడం ఎంత సైజు ఉంది అది కూడా నాకేం అర్థం కావట్లేదండి అని చెప్పి చూస్తుంటది. నిక్కర్ గడైతే ఓ వా నువ్వు అసలు ఏం అర్థం చేసుకోవాల్సిన పని
పనే లేదు, నువ్వు కూడా అట్నే కూర్చో, కాండి దాని మీద నువ్వు కూడా పడుకో, ఇంతకంటే మంచి సిచ్యువేషన్ మళ్ళీ మనకు దొరకదు, నువ్వు అట్నే ఉండని చెప్పి పోయి యూనికార్న్ ఉందిగా దాని కాళ్ళు కట్టేస్తాడు. అంటే దాని కాళ్ళు కట్టేసి ఇంకేం చేద్దాం అనుకుంటా, దీన్ని కూడా ఎత్తబోదాం అనుకుంటా హెలికాప్టర్ లో. వీళ్ళేమో అంటే ఈడేమో వద్దు, ఇలా చేయమాక ఎంత అడుగుతున్నా అస్సలు వెంట నేను నచ్చినట్టు చేస్తా, నాకు నచ్చిందే చేస్తా, మీరేవో చెప్పి నేను విన్నావు, బొక్కలో నిక్కలు ఏదో వేసుకున్నా అని చెప్పి నన్ను ఏడిపిస్తున్నాను కదా అందరు కలిసి, నిక్కలు వేసుకోకూడదు అని చెప్పి ఈడి బాధ. నిజమే కదా ఆడి బాధ. అయితే అప్పుడే అక్కడికి ఇందాక యూనికార్న్ వల్ల డాడీ వచ్చి అమ్మాయి ఒళ్ళో పడుకుని పోయిలా, ఇప్పుడు యూనికార్న్ వల్ల మమ్మీ వచ్చింది. ఈ మమ్మీని వీడు తీసుకొని వస్తాడు. అంటే ఆ కొమ్ము చూపించి మేబీ కంట్రోల్లో తెచ్చుకున్నాడేమో, అది ఏం చేయట్లేదు. జస్ట్ ఆ యూనికార్న్ వాళ్ళ మమ్మీ కూడా ఆవిడ కూడా వచ్చి ఇవిడ ఒళ్ళో పడిపోద్ది. ఏదో సామె ఇద్దరు పిల్లలు ఏమైనా పట్టుకొని తిరుగుతున్నా ఏంది పాప, మనకే అర్థం కాదు, దాన్ని ఏదట్ట పోయిద్ది ఇక పడుకుని పోతుంది. ఎక్కడ కడితే అబ్బా జాక్ ప్యాడ్ కొట్టాను, 1 కాదు 2 కాదు 3 యూనికార్న్స్, 3 పెద్ద అనేది నేను ఎత్తకపోదాం అని చెప్పి దాని కాళ్ళు కూడా కట్టేయడానికి ట్రై చేస్తుంటది. వీళ్ళకి అర్థం కాదు ఈ సిచ్యువేషన్ లో కూడా అసలు ఏంటో నువ్వు చేస్తుందని చెప్పి ఆ కొమ్ము తీసుకుని పొడి చంపేద్దాం అనుకుంటాడు. పొడి చేస్తాడు. వీడికి వెంటనే ఏం కాదు, ఇందాక గుప్పులు పొడుం అంతా మింగాడు బేబీ కార్న్ పొడి, దాని వల్ల ఇంకా బతికే ఉంటాడు. ఇప్పుడు ఇటు తిరిగి మళ్ళీ వీడినే పొడి చేస్తాడు. మన మెయిన్ అలా కింద పడిపోయి పాపం చచ్చిపోతా ఉంటాడు. ఇదైతే అలా పడిపోయాడు కదా నిక్కడు, మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ ఎనర్జీ వచ్చింది, కాసేపులో బాగా అయిపోయి ఉంటుంది ఆ పొడి వల్ల. పొడి ఇప్పుడు లెగిసి వాడు మొత్తంగా చంపేద్దాం అనుకుంటాడు. ఇన్ని బాణం మొక్కేదో తీసుకొని కరెక్ట్ అయినా యూనికార్న్ ఫస్ట్ పడుకుంది, ఇంతసేపు పడుకుని లేచి కాళ్ళతో ఒక గుద్దిద్ది, వెనక నుంచి ఒక తన్ను కానీ ఎగ్గి గాలి అట్ట పడిపోయి చచ్చిపోతాడు. అక్కడికక్కడ చచ్చిపోయాడు. ఇప్పుడు లాస్ట్ గా అయితే వీడు వాళ్ళ కూతురుతో నువ్వు చెప్పినట్టే విని ఉండాల్సిందమ్మా, అప్పుడే ఆ కొమ్ముతో పాటు ఆ బేబీని కూడా ఇచ్చేసి ఉండాల్సింది, వాటికి నేను చచ్చిపోతానమ్మా నువ్వైనా జాగ్రత్తగా ఉండని చెప్పి అలా కింద చచ్చిపోతాడు. పాప చాలా బాధపడుతూ ఉంటది. అప్పుడే అక్కడికి ఈ మమ్మీ యూనికార్న్ డాడీ యూనికార్న్ వచ్చి ఆ పిల్ల యూనికార్న్ ని ఇంకా వీడిని రెండింటిని ఇద్దరిని అక్కడ పెట్టి 2 కొమ్ములు పెట్టి వద్దతా ఉంటాయి. అందులోంచి స్పార్కిల్ వచ్చింది. స్పార్కిల్ అంటే మామూలు స్పార్కిల్ కాదు, ఎన్నో సంవత్సరాల హిస్టరీ ఉన్న స్పార్కిల్, అది కథలుగా చెప్పొచ్చు. స్పార్కిల్ నుంచి మ్యాజిక్ వచ్చేసి ఈడు బతికేస్తాడు, ఇంకా పిల్ల యూనికార్న్ కూడా బతికేస్తుంది. వావ్ అనుకుంటా ఉంటావు. అప్పుడే యూనికార్న్స్ 3 వెళ్ళిపోతాయి. పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని, అదే ఇంకా తండ్రి కూతురు ఇద్దరిని, పాపం ఒడియాల ఫ్యామిలీ అందరినీ అర్ధాంతంగా అసలు అనవసరంగా పొట్టను పెట్టుకున్నారు కదా అని చెప్పి లాస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతా ఉంటది. అలా పోతా ఉంటే అడవుల్లో మళ్ళీ యూనికార్న్స్ వస్తాయి, మళ్ళీ హెల్ప్ చేస్తాయి పోలీసులకి. అసలు వీళ్ళు ఏం తప్పు చేయలేదు, అటుగా పోతుంటే లిఫ్ట్ ఇస్తున్నారు అంతే అని చెప్పి అయ్యేలాగా వాళ్ళ మైండ్ మార్చేసి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతాయి. మేమే మాయం చేయగానే వీళ్ళు తప్పించేసుకున్నారు, వాళ్ళు తప్పించేసుకున్నారు, సినిమా అయిపోయింది అంతే. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.